ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయా వాత్సల్యత కృప కనికరం కలిగిన మా గొప్ప దేవ, యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ మధ్యాహ్నము నీ రక్తం చేత విమోచించబడిన అనేక ప్రజలుగా నీ సన్నిధిలో చేరువచ్చి నీవు చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని దేవా కృతజ్ఞత పూర్వకంగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన చక్కటి కరుణ కొరకాయ కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా. విభిన్న గొప్ప దేవా, ఈ యొక్క సంవత్సరము ఆది మొదలుకొని ఈ యొక్క అంతం వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం కొరకాయ కృతజ్ఞత చెల్లిస్తున్నా. విభిన్న తండ్రి, మేమందరము నీ యొక్క సన్నిధిలో చేరి సరి చేసుకోవాలని మా యొక్క గమనానికి మీరు తీసుకువచ్చిన లేఖన భాగం పడి స్తోత్రములు. దేవా, నీవే నీ పరలోక సింహాసనం నుండి ఇక వాక్యం వివరించి మా అక్కడికి వాటించమని ప్రార్థిస్తున్నా. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం, సంధించమని వేడుకుంటున్నాం. ఆ యొక్క దాసులను నన్ను కనికరించుము, నీ శ్రోతను మరుగుపరచుము, నా యొక్క అవిధేయతను క్షమించుము, కడుగుము, పవిత్రపరచుము, నూతనపరచుము. దైవదేవా, నేను మాట్లాడితే నీ ప్రజలు ఖాళీగా వెళ్తారు. తండ్రి, నీవు మాట్లాడితే వారు తృప్తి చెందినటువంటి వారై సమాధానంతో సరి చేయబడినటువంటి వారే వెళ్తారు కనుక నువ్వు మాట్లాడవలసిందే వేడుకుంటున్నా. నీ యొక్క దూరంగా నన్ను వాడుకుని వేడుకుంటూ ఈ రక్త వృక్షానికి తీసుకురావచ్చు. యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దావీదు వ్రాసినటువంటి యొక్క కీర్తనను మనం చూస్తున్నాం. ఈ యొక్క కీర్తన దావీదు జీవితంలో మలుపును తీసుకుని వచ్చినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తన దావీదును దేవునికి హృదయానుసారుడిగా ఇష్టానుసారుడిగా చేసినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తన దావీదును దేవునికి ప్రియమైనటువంటి వాడిగా చేసినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తనలో మనం చూసేటువంటి విషయాలు 3 భాగాలుగా మనం దీనిలో చూడవచ్చు. మొదటి 7 వచనాల్లో చూస్తే దావీదు అడిగే మాట, దేవా నన్ను కడుగుము, లార్డ్ క్లెన్స్ మీ. రెండవదిగా 13వ వచనం నుండి లేక 8వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే దేవా నన్ను సమకూర్చుము, లార్డ్ రెస్టోర్ మీ. తిరిగి 3వదిగా 13వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే దేవా నన్ను వాడుకొనుము, లార్డ్ యూస్ మీ అనేటువంటి విషయాలను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు చేసినటువంటి పాపమును గురించి వ్రాయబడి ఉన్నది. దావీదు 51వ కీర్తన 1వ వచనములో ఏమంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము. దేవుని యొద్దకు వస్తున్నాడు, దేవుని యొక్క కృప యొద్దకు వస్తున్నాడు, దేవుని యొక్క వాత్సల్యత కిందికి వస్తున్నాడు. ఎందుకు దేవుని యొక్క కృపను ఆయన యొక్క వాత్సల్యతను కోరుకుంటున్నాడు అంటే దావీదు చేసినటువంటి పాపము మనకందరికీ తెలుసు. ఇక్కడ పైన 51వ కీర్తనలో పైన చిన్న అక్షరాలతో రాయబడింది, ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబాకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆయన పాపము చేసిన తర్వాత ఆయన యొక్క ఒప్పుకోలు గురించి మనం చూస్తూ ఉన్నాం. పాపము చేసిన తర్వాత ఎలాంటి పాపము చేశాడు ఈ యొక్క దావీదు భక్తుడు? ఆయన ఒక వ్యభిచారిగా మారాడు. రెండవదిగా వేషధారిగా మారాడు. మూడవదిగా నరహంతకుడిగా మారాడు. దావీదు ఆయన యొక్క చేసినటువంటి పాపం, ముందుగా వ్యభిచారం చేశాడు.
ఆమె గర్భము ధరించిన కారణమున అది కప్పిపుచ్చుకునే దానికి యుద్ధంలో ఉన్నటువంటి ఆమె యొక్క భర్త ఊరియాను పిలిపించి ఊరియాతో మాట్లాడుతున్నాడు. నా యుద్ధం బాగా జరుగుతుందా, అందరూ బాగున్నారా, అందరు వేషధారణ దావీదుకి అంతా తెలుసు. అంత తెలిసినప్పటికీ మరలా ఆయన వేషధారిగా మారి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పాపము అతన్ని వ్యభిచారిగా చేసింది, అతన్ని వేషధారిగా చేసింది. మూడవదిగా నరహంతకునిగా చేసింది. ఈ యొక్క నరహంతకునికి పరిస్థితి ఏంటి మరి? లేవియ కాండము 20వ అధ్యాయము 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వారికి, అనగా తన పొరుగు వారి భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారిణికి మరణ శిక్ష విధింపవలెను. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 35వ అధ్యాయము 31వ వచనం. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వారికి మరణ శిక్ష విధింపవలెను. ఈ రెండు భాగాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? దావీదు మరణానికి పాత్రుడు. దావీదును చంపవలసిందే. అతడు మరణానికి పాత్రుడు. అతడు వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. నరహత్య చేసినటువంటి వారిని మరలా చంపేయాలి అని దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తున్నది. మరణానికే పాత్రుడు, ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కనుకని 51వ కీర్తన ఈ విధంగా ఆరంభిస్తున్నాడు భక్తుడు. మరణానికే పాత్రుడు కనుక ఆ మరణమును తప్పించేది కేవలము 51వ కీర్తన 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఇక నేనేమి చేయలేను, నేను మరణానికే పాత్రుడను. ఒకవేళ నేను బ్రతకాలి అంటే కేవలము నీ యొక్క కృప ద్వారానే, ఆ యొక్క కృపను కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కృప ఎలాంటిది? నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. 34:10 అందుకు 34:6 అతని ఎదుట యెహోవా అతని దాడి తెలుసు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎలాంటి వాడంట? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వాడు. ఆయన ఆరాధనలో చూసాం, ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయన యొక్క కృప ఆకాశము కంటే అది ఎత్తైనటువంటిది. ఆయన యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనటువంటిది. ఇప్పుడు మరణానికి పాత్రుడు కనుక ఆ మరణము తప్పించేది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కృప ఏం చేస్తుంది? దేనికైతే పాత్రులు కాదు దానికి పాత్రులుగా చేసేది కృప. దేనికైతే అర్హులు కాదు దానికి అర్హులుగా చేసేది కృప. ఇప్పుడు దావీదు మరణానికి పాత్రుడు కానీ బ్రతకాలి అనంటే బ్రతికేదానికి అర్హుడు కాదు, కానీ దేవుని యొక్క కృప అలా బ్రతికేదానికి అర్హత ఇచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10th క్లాస్లో రిజల్ట్ వచ్చింది. 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఒక మార్కుతో ఫెయిల్ అయ్యారు. 35 వస్తే పాస్, కానీ 34 వచ్చాయి. అప్పుడు ఏం చేశాడు ఎన్టీఆర్? గ్రేస్ మార్క్ ఇచ్చాడు. గ్రేస్ మార్క్ ఆ ఒక మార్కును కలిపారు. ఆ కలిపినటువంటి మార్కులు ఏమన్నారు? గ్రేస్ మార్క్ అన్నారు. గ్రేస్ మార్క్ అంటే ఏంటి? వాళ్ళు నిజానికి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, కానీ ఈ యొక్క గ్రేస్ మార్క్ ద్వారా పాస్ అయిపోయారు. అంటే వాళ్ళు దేనికైతే అర్హులు కాదు దానికి అర్హులుగా చేసేది గ్రేస్, కృప. ఆ యొక్క కృప దావీదు కోరుకుంటున్నాడు. నేనైతే మరణానికి పాత్రుడను, నేనైతే శిక్షకు పాత్రుడను. ఓ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలాగనా? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని చెప్తున్నాడు. ఈ మొదటి 7 వచనాల్లో చెప్పారు కదా, క్లెన్స్ మీ, ఓ లార్డ్ క్లెన్స్ మీ, నన్ను కడుగుము. ఈ యొక్క మాట పదే కనబడుతుంది. అది తుడిచివేయము అనే మాట కనబడుతుంది.
2వ వచనంలో బాగుగా కడుగుము అని అంటాడు, పవిత్ర పరచుము అని అంటాడు. తరువాత 5వ వచనంలో 7వ వచనంలో నేను పవిత్రుడనగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, నీవు నన్ను కడుగుము. ఈ విధంగా కడుగుము, పవిత్రపరచుము, తుడిచివేయము అనేటువంటి మాటలను దావీదు భక్తుడు వాడుతూ ఉన్నాడు. ఏం చేశాడు? అతిక్రమములు అని అంటున్నాడు, దోషము అంటున్నాడు, పాపము అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క అతిక్రమము, దోషము, పాపము ఇవన్నీ కూడా నా ముందే ఉన్నాయి అని అంటున్నాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఒప్పుకోలు ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కేవలం కృప ద్వారా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమంటున్నాడు అంటే ఆయన చూడండి 3వ వచనంలో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా యొక్క ఉన్నది. ఒకవేళ మనము ప్రార్థన చేసినప్పుడు, మనము ఒప్పుకున్నప్పుడు ఎలాగో ప్రార్థన చేస్తాం, మనము దేవా నేనేమైనా పాపము చేస్తుంటే కదా, ఏమైనా పాపం చేస్తుంటే తెలియదా? కానీ దావీదు ఏమంటున్నాడు? ఆయన పాపము ఎదుట ఉన్నది, పాపము చేశాడు. ఆయన స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు, నిర్దిష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి ఒప్పుకోలు మనకు అవసరము. దావీదు దోషం పోనట్లుగా బాగుగా కడుగు అంటున్నాడు, పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచు అని చెప్తూ ఉన్నాడు. ఎవరి విరోధంలో పాపం చేశాడంట? 4వ వచనంలో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. పాపము చేస్తుంది ఒక స్త్రీతో. కానీ దావీదు ఒప్పుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎలా ఒప్పుకుంటున్నాడు? నీకే విరోధముగా నేను పాపము చేశాను. ఆదికాండం 39వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ఇక యోసేపు ఏమంటాడు? ఆయన పోతిఫారు భార్యతో మాట్లాడుతున్నాడు. పాపము చేయాల్సినటువంటి సందర్భము వచ్చినప్పుడు నా దేవునికి విరోధముగా నేను ఎలాగ పాపము చేస్తున్నా? పాపం దేవునికి విరోధముగా పాపము చేసేది మనుషులతో అయితే ఎవరి ముందు పెట్టుకుంటున్నాడు యోసేపు? దేవునితో. నా దేవునికి విరోధముగా నేను పాపము చేయను. దావీదు కూడా అంటున్నాడు, నా దేవునికి విరోధముగా, నీకే విరోధముగా నేను పాపము చేస్తని నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అయితే ఇప్పుడు దేవా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కనుక నా యొక్క దోషమును పరిహరించు. ఎందుకనగా 32వ కీర్తనలో అంటాడు, 32వ కీర్తన 1-2 వచనాలు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? 32వ కీర్తన తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇప్పుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి అనంటే ఏం చేయాలి? ఈ యొక్క దోషములన్నింటినీ ఒప్పుకోవాలి, ఈ పాపములంతా ఒప్పుకోవాలి, ప్రభువు కడిగివేయాలి అని కోరుతూ ఉన్నాడు. దేవా తుడిచివేయము, ఓ ప్రభువాను కడుగుము, ఓ దేవాను పవిత్రపరచుము అని ఈ విధముగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు నన్ను కడుగుము ప్రభువా, నన్ను కడుగుము ప్రభువా, ఓ లార్డ్ క్లెన్స్ మీ. ఎందుకనగా నేను అపవిత్రుడైపోయాను, నేను దోషుడైపోయాను. నా యొక్క దోషములు నీవు కడిగివేయము, నా దోషములు కడిగివేయము అని చెప్తున్నాడు. దేవుడు అంతరంగంలో ఏం కోరుతున్నాడంట? 6వ వచనంలో అంటాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడంట? సత్యము. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము సత్యము అని అన్నాడు. సత్యము కాబట్టి ఈ యొక్క సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొనడం ద్వారా ఆ యొక్క సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఈ యొక్క పాపాన్ని బట్టి పాపానికి బానిసగా మారాడు, మరణానికి పాత్రమయ్యాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి హృదయపూర్వకంగా ఒప్పుకొనడం ద్వారా సత్యము, అయితే నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అని చెప్పినట్టుగా ఒప్పుకున్నాడు. అందుకే ఏమంటున్నాడు? ఈ సోపుతో నా పాపం పరిహరింపు.
ఎలా ఏమని అడుగుతున్నాడు? హిమము కంటే తెల్లగా నీవు నన్ను కడుగుము. అంటే హిమము కంటే తెల్లగా, మంచు కంటే తెల్లగా ఆయన హృదయం ఎలా అయిపోయింది? ఇప్పుడు నల్లులాగా మారిపోయింది, బొగ్గులాగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఎలాగా కావాలని కోరుకుంటున్నాడు? హిమములాగా కావాలని కోరుతున్నాడు, స్నో లాగా తెల్లగా కావాలని కోరుకుంటున్నాడు. అందుకని ఈ యొక్క హిస్సోపుతో నన్ను కడుగు. ఈ యొక్క హిస్సోపుతో వారు ఏం చేసేవారు? ఆ యొక్క రక్తమును తీసి ద్వార బంధముల మీద తుడిచేవారు, రాసేటువంటి వారు. కనుక ఆ యొక్క గృహానికి స్వచ్ఛత వచ్చేది. లేక సంహారమైన దూత లోపలికి రాకుండా వెళ్ళిపోయేటువంటి వాడు. మరణము తప్పించబడుతుంది. మరణము హిస్సోపుతో ఆ యొక్క రక్తమును తీసుకొని ద్వార బంధముల మీద పూసిన ద్వారా మరణము తప్పించబడుతుంది. అందుకని దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, నీవు నన్ను కడుగుము, నీవు నన్ను కడుగుము అని అంటాడు. మొదట ఆయన ఓ లార్డ్ టచ్ మీ. రెండవదిగా 8వ వచనం నుండి మనం చూసినప్పుడు 12వ వచనం వరకు చూస్తే దేవా నన్ను సమకూర్చు. ఇప్పుడు ఏమంటున్నాడు? 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఉత్సాహ సంతోషం. దావీదు జీవితంలో మనం చూస్తే ఆయన అరణ్యంలో ఉంటాడు. అరణ్యంలో గొర్రెలు కాసుకునేటువంటి వాడు. ఏ రోజైనా దుఃఖంతో ఉన్నాడా? బాధతో ఉన్నాడా? లేదు. గొర్రెలు కాస్తూ చక్కగా ఆ యొక్క తంబుర సితారాలు తీసుకొని వాటి దగ్గర చక్కగా పాటలు రాస్తూ వాటికి స్వరకల్పన చేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఉత్సాహంతో గడిపినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఏం జరిగింది? ఆ ఉత్సాహం పోయింది, ఆ సంతోషం పోయింది. అందుకని ఏం కోరుకుంటున్నాడు? ఉత్సాహ సంతోషం నాకు వినిపించు. పాపము చేసినప్పుడు నా యొక్క ఎముకలు విరిగిపోయినాయి, కూలబడినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎముకలు విరిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఇక కదలలేనటువంటి పరిస్థితి, నొప్పి, బాధ, వేదన, దుఃఖంతో ఉంటారు. కనుక దావీదు జీవితంలో చూసినప్పుడు యొక్క ఉత్సాహ సంతోషములు లేవు, ఎముకలు విరిగిపోయినటువంటి స్థితిలోకి వచ్చాడు. కనుక నాకు ఉత్సాహ సంతోషములు కావాలయ్యా, నేను హర్షించేటువంటి జీవితం నాకు కావాలి. అందుకని 9వ వచనంలో అంటాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములను నిన్ను తుడిచివేయము, మరలా తుడిచివేయము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఏం కోరుతున్నాడు? నా యొక్క హృదయంలో నాకు శుద్ధ హృదయం కలగచేయము. హృదయం ఏమైపోయింది? శుద్ధిగా లేదు. హృదయం శుద్ధిగా లేదు, హృదయం మలినమైపోయింది. కనుక నాకు శుద్ధ హృదయం దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇప్పుడు దేవుణ్ణి చూసే అనుభవంలో కోల్పోయాడు దావీదు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ ఎలా ఉండాలంట? ఈ యొక్క అపవిత్రత వచ్చే మన ప్రభువును చూడలేము. పరిశుద్ధత కలిగి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కనుక ప్రభువును చూసేటువంటి కనుక ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి వాడు, సంతోషంతో ఆరాధించేటువంటి వాడు, సంతోషంతో ఆయన సన్నిధిలో గడిపేటువంటి వాడు, ఆయన యొక్క తమ్ముడు సితారాలు తీసుకొని వాటి కూడా మేలు కలిపి పాటలు పాడి ఆనందించేటువంటి వాడు. కానీ హృదయం శుద్ధిగా లేదు, హృదయం మలినమైపోయింది. కనుక దేవా నాకు శుద్ధ హృదయము కలుగచేయి, శుద్ధ హృదయం కలుగచేయి. ఆ హృదయం కొరకు వేదన పడుతున్నాడు. ఎందుకనగా హృదయము శుద్ధిగా ఉంటే దేవునితో చక్కటి సహవాసము కలిగి ఉంటారు. కానీ హృదయంలో దేవునికి విరోధమైనవన్నీ వచ్చాయి, అవి గూడుగట్టుకొని ఉంటుండగా దావీదు దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు, ఆ కృప కొరకు నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. మనసు పాడైపోయింది. ఈ యొక్క అంతరంగం, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు అని అంటాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అని అంటాడు. 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఎందుకంటే పాపము చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఆదికాండం 3వ అధ్యాయంలో 24వ వచనంలో ఏం చూస్తాం? పాపం చేసిన తర్వాత దేవుడు ఆదామును వెళ్ళగొట్టి
రాయబడింది. 4వ అధ్యాయంలో దేవుడు కయీనును వెళ్ళగొట్టెను అని రాయబడింది. కుష్ఠరోగులను పాలనలో నుండి వెళ్ళగొట్టుడై అని రాయబడింది. కనుక పాపం అనేటువంటిది దేవుడి సన్నిధిలో ఉండకుండా వెళ్ళగొట్టేటట్టుగా చేస్తుంది. కాబట్టి దావీదు దేవుడి సన్నిధిలోకి వచ్చి వేడుకుంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అడిగాడు, కొన్ని విషయాలు చెప్పాడు. అనేక మంది యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉంటే ఆయన యొక్క మరణమునికి వచ్చి పునరుత్థానానికి వచ్చి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసమునికి వచ్చి ఆయన శరీరము రక్తమునికి వచ్చి ఈ విషయాలు తెలియజేసినప్పుడు అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే పేతురు అన్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళుతాము, నీవే నిత్య జీవపు మాటలు ఎక్కడికి వెళ్తాము. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఆయన వేడుకుంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవుడు సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత సమూయేలు ద్వారా మరి అభిషేకించాడు సౌలును రాజుగా. అప్పుడు ఆయన ఒక నూతన మనసు వచ్చింది. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనము 9-10 వచనాలు చూస్తే నూతనమైనటువంటి మనసు వచ్చింది. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడు, తిరుగుబాటు చేశాడు, ఆ తర్వాత ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ పోయింది, ఆ దురాత్మ అతని యొద్దకు వచ్చింది. అందుకని దావీదు ఏమంటున్నాడంటే ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, తీసివేయకు ప్రభువా, నన్ను సమకూర్చు, నన్ను సమకూర్చు. 12వ వచనంలో అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. రక్షణ నా ఆనందం పోయింది, ఆ ఆనందం పోయింది. ఇప్పుడు మరలా మరలా అడుగుతూ ఉన్నాడు, మరలా నాకు పుట్టించు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు అని ఎంతో తీవ్రై ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకనగా దావీదు ఆయన పాపము చేసినప్పుడు ఆయన యొక్క శరీరం అంతా కూడా పాపము చేత అది నింపబడింది. డేవిడ్ ఆయన పాపము చేసినప్పుడు శరీరం వ్యక్తిత్వం అంతా కూడా పాపముగా మార్చబడింది. ఆయన ప్రతి అవయవం కూడా చూడండి 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నవి. అంటే కళ్ళు ఎదుట పాపములు, కళ్ళు పాపముతో నిండుట. 6వ వచనంలో చూస్తే, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియదు. అంతరంగం మనస్సు, ఆ యొక్క మనస్సు కూడా పాపము చేత నింపబడింది. 8వ వచనంలో 8వ వచనంలో చూస్తే, ఉత్సాహ సంతోషం నాకు నింపింపుము, అప్పుడు నీవు ఇచ్చిన ఎముకలు హర్షించును. అంటే ఎముకలు కూడా పాపము చేత అవి నింపబడినాయి. తర్వాత అవి వినిపింపు, చెవులు కూడా పాపము చేత ఉన్నాయి. 10వ వచనంలో చూస్తే ఆయన యొక్క హృదయము ఆత్మ పాపముతో నింపబడింది. 14వ వచనంలో చూస్తే ఆయన యొక్క చేతులు కూడా పాపము చేత నింపబడినాయి. 13వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే ఆయన పెదవులు కూడా పాపము చేత నింపబడి, ప్రతిదీ కూడా అది ఎఫెక్ట్ అయింది, ప్రభావం అయిపోయింది. పాపము దావీదు పూర్తిగా పాపములో ముంచివేసింది. కనుక దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయన ఒప్పుకుంటూ, దేవా నన్ను సమకూర్చు, దేవా మరలా నాకు రక్షణ ఆనందమును కలగచ్చాయి, నాకు శుద్ధ హృదయం మరలా కలగచ్చాయి, నూతనంగా నాకు పుట్టించు అని మరలా నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తుంటున్నారు. సమకూర్పులోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మన యొక్క కళ్ళు, మన యొక్క చెవులు, మన యొక్క పెదవులు, మన యొక్క శరీరము ఇదంతా కూడా పాపము చేత నింపబడి ఉంటే దావీదులాగా ఏం చేయాలంట? దావీదులాగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నడుచుకోలేం. దేవుడు ఏమి కోరుచున్నాడు అంటే, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండుము. నా సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నడవడము ముఖ్యం కాదు, కానీ ఎలా నడవాలంట? నిందారహితంగా నడవాలి. ఈ యొక్క
చెప్పింది కరుణాలు. ఆమె భర్త యొద్దకు వెళ్ళి ఎలీషాను గురించి చెప్పింది. మన దగ్గరికి వచ్చుచో పోవచ్చున్నటువంటి దైవజనుడా, ఎలాంటి దైవజనుడు? భక్తి గల దైవజనుడు అని చెప్పింది. ఎలాంటి దైవజనుడు? భక్తి గల దైవజనుడు. భక్తి గల దైవజనుడు అయ్యా మన యొద్దకు వచ్చేటువంటి వ్యక్తి మామూలు దైవజనుడు కాదు. ఎలాంటి దైవజనుడు? భక్తి కలిగినటువంటి దైవజనుడు. దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నాము అనేది ప్రాముఖ్యం కాదు, ఎలా నడుస్తున్నాము అనేటువంటిది ప్రాముఖ్యం. నిందారహితముగా నడు అది కోరుతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. మరి ఈ యొక్క దావీదు సమకూర్పును కోరుకుంటున్నాడు. ప్రతినిత్యము దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వాడు, దేవుడితో మాట్లాడేటువంటి వాడు, ఆరాధించేటువంటి వాడు, ప్రార్థించేటువంటి వాడు, ఇవన్నీ ఏమి చేసినా దేవుడు స్పందించడం లేదు. ఎందుకు? పాపము దేవుడి నుండి దూరం చేస్తుంది. ఇప్పుడు దర్శించబడుతున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దర్శించబడినప్పుడు వెంటనే ఒప్పుకుంటున్నాడు. నీవే ఆ మనుషుడు అన్నప్పుడు ఆ నాతాను ప్రవక్త మీద పగబట్టాడా దావీదు? పగబట్టలేదు. ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అని చెప్పాడు. దావీదు ఏం చెప్పాడు? ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు. ఆ వ్యక్తి నీవే మరణానికి పాత్రుడు అని చెప్పినప్పుడు దావీదు నాతాను మీద పగ పెట్టుకోలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ప్రభువా నన్ను సమకూర్చు, ఓ దేవా నన్ను కడుగు, నన్ను సమకూర్చు అని ప్రార్థన చేస్తున్నాడు. అది ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆహాబు దగ్గరికి వచ్చి చెప్తే ఆహాబు ఏమన్నాడు ఏలియాను? అయ్యో నా పగవాడా. ఏమన్నాడు ఆహాబు? అయ్యో నా పగవాడా. ఇక ఏలియాలో ఏం లేదు, దేవుడు చెప్పిన వర్తమానమును ఏలియా తెలియజేశాడు. నాతాను కూడా దేవుడు చెప్పినటువంటి ఆ వర్తమానం నాతాను తెలియజెప్పాడు. ఈ యొక్క వర్తమానం చెప్పేటువంటి వారిలో ఏం లేదు. కానీ ఇప్పుడు ఎవరి మీద బాగుపడుతున్నారు? కొన్ని పర్యాయాలు దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఈయన నా గురించి చెప్తున్నాడు అని ఎవరి మీద బాగుపడతాం మనము? చెప్పే బోధకుల మీద, దేవుని సేవకుల మీద పగబెట్టుకుంటాం. పగబెట్టుకుంటే అలాంటి వారు ఆహాబులు. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, నా యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు, నా అంతం ఎంత భయంకరంగా ఉండబోతుందో నాతో మాట్లాడుతున్నాడు కనుక నేను ఒప్పుకోవాలి అని అనుకుంటే, నువ్వు ఒప్పుకోకపోయినా ఒకరోజు ఇక పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అమెరికా దేశంలో మరి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బిల్ క్లింటన్ ఓ పాపములో ఉన్నాడు. పత్రికలన్నీ చెప్పాయి ఆయన ఇలాంటి పాపంలో ఉన్నాడు అంటే ఆయన ఒప్పుకోలేదు. ఎవరితో పాపం చేశాడు ఆమె కూడా ఒప్పుకోలేదు. కానీ ఒక దినాన ఆయనే బయటకు వచ్చి ఆయన చెప్పాడు, ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను గతిస్తుంది అనే పాపమును ఒప్పుకున్నాడు, బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఏమని చెప్పాడంటే ఆయన, నేను నా యొక్క భార్యకు విరోధంగా పాపం చేశాను, రెండవదిగా నా దేశానికి విరోధంగా పాపం చేశాను, మూడవదిగా నా దేవునికి విరోధంగా పాపం చేశాను, భార్యకు విరోధంగా, దేశానికి విరోధంగా, నా దేవునికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన నెమ్మదిగా ఉన్నాడంట. అంతకుముందు అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి వారికి ఎవరో బోధించేటువంటి బిల్ క్లింటన్ ఆయన పాపంలో పట్టుబడిన తర్వాత ఎవరు పట్టుకోలేదు, కానీ ఆయన ఆ మనసాక్షి గర్తిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన హృదయంలో నెమ్మది పొంది దేవునితో సరిచేసుకున్నానని చెప్పాడు. అలాగా దేవుడు దర్శిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? దావీదులాగా ఓ దేవా నన్ను కడుగు, రెండవదిగా ఓ దేవా నన్ను సమకూర్చు. అప్పుడు మూడవదిగా ఏం చెప్తాం? మూడవదిగా 51వ కీర్తన 13వ వచనం నుండి చూస్తే ఏమంటాడు? అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతులకు వచ్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ తుదిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరికేడలా నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవా విరిగి నలిగిన హృదయం
హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను బోధించదను అంటే నీ యొక్క పరిచయం చేసేదను. దావీదు బోధించేటువంటి వాడు. దావీదు ఒక ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, అనేక ప్రవక్త, దేవుని యొక్క రాజు. ఆయన దేవునికి వచ్చినటువంటి అనేకమైన విషయాలు, దేవుని యొక్క మందిరంలో ప్రేమించే విషయంలో దావీదు తర్వాతనే ఇంకెవరైనా. యెహోవా మందిరంలో వెళదామని దేవుడు నాకు అన్నప్పుడు నేను సంతోషించుకుని నా దేవునికి వచ్చిన ఆ మందిరం మీద ఉన్న మక్కువ చేత, మక్కువ అని అంటాడు, ఆసక్తి అని అంటాడు, నా దేవునికి సంతోషము అని అంటాడు దావీదు. ఈ విధంగా మనం పరిచర్య చేసేటువంటి వాడు. నేను బోధించను. ఎప్పుడు? దేవా నీవు నన్ను కడుగుము, దేవా నీవు నన్ను సమకూర్చుము, అప్పుడు నేను నీ యొక్క కట్టలను బోధిస్తాను, అప్పుడు నేను బోధిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకనగా ఈ యొక్క పాపములోనే ఉంటూ బోధ చేయడం ద్వారా ప్రయోజనం లేదు. పశ్చాత్తాప హృదయంలో నుండి మనము వాక్యమును బోధించినప్పుడు ఇతరులు కూడా పశ్చాత్తాపడతారు. పేతురు భక్తుడు ఆయన వర్తమానం ఇచ్చినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. కారణం ఏంటి? ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయి నేను ఆయన ఎరగను అని చెప్పిన తర్వాత సంతాపపడి ఏడ్చాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను ఎంత దుర్మార్గునని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. కనుక ఆ తర్వాత వర్తమానం ఇచ్చినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. పశ్చాత్తాపం మనసులో నుండి వచ్చే బోధ ఇతరుల మనసులో తగ్గుతుంది, హృదయాంతరంలో నుండి వచ్చే బోధ ఇతరుల హృదయం దర్శిస్తుంది. కనుక పశ్చాత్తాపం. దావీదు ఏదో విషయాలు చెప్పవచ్చు, కానీ ఆయన ఏమంటున్నాడంటే నీవు నన్ను కడుగు, నీవు నన్ను సమకూర్చు, ఆ తర్వాత నేను బోధిస్తాను. కావాలంటే నీకు బలులు ఎన్నైనా అర్పించగలరు. దావీదు రాజు కనుక ఎన్ని బలులైనా ఎన్ని పొట్టేళ్ళైనా అర్పించగలడు. కానీ ఈ బలులు నీకు ఇష్టమైనవి కాదు. ఏ ఇష్టమంటా? ఈ యొక్క బోధ వర్ధిల్లాలి అంటే, లేక ఆశీర్వాదం రావాలి అంటే వెరిగి నలిగినటువంటి హృదయం అవసరం. వెరిగి నలిగినటువంటి హృదయము. అందుకే ఒక భూమి పగిలిపోతేనే అందులో నుంచి పైరు వస్తుంది, అది ఫలిస్తుంది. ఈ యొక్క పగిలిపోకపోతే దాని నుంచి ఫలాలు రావు. ఒక మేఘము కూడా విరిగిపోతేనే ఆ యొక్క వర్షం భూమి మీద వస్తుంది, ఫలాలు వస్తాయి. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే విరిగిపోయినప్పుడు. అందుకే దావీదు ఆయన 14 నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు దగ్గర ఒక్కడే నిల్చొని దేవుని యొక్క సన్నిధిలో కనపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే విరగొట్టబడిన తర్వాత ఇశ్రాయేలుగా మారాడు. విరగొట్టబడిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది. అందుకే దావీదు అది కోరుతున్నాడు. ఎందుకంటే విరిగి నలిగినటువంటి మనసు నీకు ఇష్టమైనటువంటి బలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. కనుక ఆయన వాడబడాలి అని అంటే ఏమంటే ముందుగా నన్ను కడుగుము, నన్ను సమకూర్చము, ఆ తర్వాత నేను అనేకులకు బోధిస్తాను. నేను ఇలాగ ఉంచున్నాయి, నా ప్రభు నన్ను క్షమించాడు అని చెప్తున్నాడు. ఇలాగ మనం కూడా చేయట అవసరం. ఇలాంటి పశ్చాత్తాపం. దేవుడు దావీదుతో మాట్లాడకపోతే ఒక క్షణము కూడా ఉండలేని పరిస్థితి. దావీదు అందరూ ధృవీకరించారు. తండ్రి యొక్క ప్రేమకు, సహోదరుల యొక్క ప్రేమకు, అందరి ప్రేమకు దూరమైనాడు. కానీ దేవుని ప్రేమకు సమీపస్తుడిగా ఉన్నాడు. దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వ్యక్తి. కానీ పాపములో పడిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని కోల్పోతే తట్టుకోలేకపోయాడు. ఆయన భయంకరంగా ఏడ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆ సమకూర్పు కొరకు ప్రార్థన చేశాడు. నేను అలాగున ఈ యొక్క సంవత్సరంలో ప్రార్థన చేయాలి. ఏ విషయంలో మనం తగ్గిపోయినాం? దావీదు తగ్గిపోయినటువంటిది అది. నీవు ఇంకొక విషయంలో తగ్గిపోయి ఉండవచ్చు. దావీదు వ్యభిచారమైనటువంటి పాపములో, నరహత్య అనే పాపములో, వేషధారణ అనే పాపములో ఆయన పడిపోయాడు. నువ్వు ఏ పాపంలో పడిపోయావు? నువ్వు ధనాశ అనేటువంటి పాపంలో పడిపోయావా? ఈర్ష్య అనేటువంటి పాపంలో పడిపోయావా? అసూయ అనేటువంటి పాపంలో పడిపోయావా? ఈ దినాన దావీదులాగా నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టు. ఈ యొక్క అసూయ, మోసము, వేషధారణ ఇవన్నీ లోపల పెట్టుకొని పాటలు పాడినా, వాక్యం బోధించినా, ప్రభు యొక్క పని చేసినా దేవుడు అంగీకరించాడు. వేదికి నలిగినటువంటి హృదయం, మనస్సు ఆయనకు ఇష్టమైనటువంటి బలి ఆయన అలక్ష్యం చేయడు. కనుక మనం అలాగ చేయక అవసరం. అందుకే వేరే పాట రాశారు. దావీదు యొక్క పశ్చాత్తాపం గురించినటువంటి పాట.
యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనుల కాచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనుల కాచినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం తిరగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. యేసయ్యా, ఒక్క మాట చాలు, ఒక్కసారి మాట్లాడవా, ఒక్కసారి మాట్లాడవా అని దావీదు భక్తుడు విలపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో చేరి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, ఆపేసావు, ఇదిగో ఇప్పుడు నాతో మాట్లాడు, ఒక్కసారి మాట్లాడవా యేసయ్యా, ఒక్కసారి మాట్లాడవా. దావీదు భక్తుడు నాటి హృదయంలో కనికరించవా. విరిగిన హృదయంలో ఈ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను ఈ ఘోరమైన పాపంలో ఉన్నాను ప్రభువా, నువ్వు నన్ను కడుగు ప్రభువా, నన్ను సమకూర్చు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు ప్రభువా, ఒక్క మాట చాలు. ఓ దేవా, 7 సంవత్సరాంతంలోకి వచ్చాను, భయంకరమైనటువంటి విపత్తు వచ్చింది. ఈ అంత్య దినాల్లో భయంకరమైనటువంటి ఈ కాలంలో నివాసం చేస్తుండగా ఈ భయంకరమైనటువంటి ఈ ఉగ్రత సంభవించినటువంటి దినాల్లో నేను నీకు విరోధంగా జీవిస్తున్నానయ్యా. దయతో నన్ను క్షమించవా. ఒక్కసారి మాట్లాడవా యేసయ్యా, ఒక్కసారి మాట్లాడవా, ఒక్కసారి మాట్లాడు.